ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకారంగా కీర్తనల గ్రంథము 102వ కీర్తన 7వ వచనము. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీది ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన ప్రభు మన నిమిత్తము ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన చేసిన మేలులను బట్టి ఆరాధిద్దాం. చదవబడినటువంటి లేఖన భాగముల యందు దావీదు పలికిన మాటను బట్టి దావీదు దుఃఖములో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. దావీదు అరణ్యంలో తరమబడుతూ ఉండగా ఒక పిచ్చుక రాత్రంతా ఒంటరిగా ఉన్నట్లుగా ఆయన ఒంటరిగా ఉన్నట్లు మొరపెట్టుచూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా ఈ నెరవేర్పు ఉన్నది. అయితే ఇందులో 3 విషయాలు ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు లోకానికి రాక మునుపు ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన దేవదూతల మధ్య ఉన్నవాడు, తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఉన్నవాడు. వారు ఏకమై ఉన్నవారు, అనగా మన ప్రభువు ఒంటరివాడు కాదు. అయితే ఆయన ఈ లోకానికి ఒంటరిగా ఆయన వచ్చాడు. ఎందుకంటే మానవులమైన మనము పాపములో ఉండగా మన పాపముల నుండి మనలను విడిపించుటకు ఆయన ఈ లోకమునకు ఒంటరిగా వచ్చాడు. ఆయన జన్మలో ఒంటరివాడు, ఆయన కుటుంబ సభ్యులలో ఒంటరివాడు, అనగా యూదావారు ఆయనను నిరాకరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. గమనించండి ప్రియులారా, ఆయన సిలువలో వ్రేలాడుతూ ఉండగా ఒంటరివాడైనాడు. సర్వమానవాళి పాపాలకు బదులుగా దేవుడు ప్రభువుని సిలువలో వ్రేలాడదీస్తూ ఉండగా తల మీద ముళ్ళ కిరీటము, ఆయన చేతులలో మేకులు, ఆకాశమునకు భూమికి మధ్య సిలువలో వ్రేలాడుతూ ఉండగా ఆయన విడిచిపెట్టబడ్డాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితు అని అర్థం. అయితే గమనించండి ప్రియులారా, దేవుడు ఎందుకు చేయి విడిచాడంటే మనకు రక్షణ దయచేయుట కొరకే, మనలో వెలుగును నింపడానికి, మనకు శాంతిని సమాధానమును ఇచ్చుటకు, అంతేకాకుండా తనతో పాటు పరలోక రాజ్యంలో మనలను చేర్చడానికి. అందుకే మన పాపాల కొరకు ప్రభు చేయి పెట్టబడ్డాడు. తన అమూల్యమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని మన పాపముల కొరకు చిందించి ఆ శిలువపై ప్రాణము పెట్టి మరణమును జయించి తిరిగి లేచిన ప్రభువును ఈ ఉదయకాల సమయమందు మనం ఎంతగానో ఆరాధిద్దాం. ఆమెన్.